బేసిక్గా ఒక అద్భుతమైన ఇల్లు కట్టామనుకుందాం. ఆ పునాదులు చాలా బలంగా ఉన్నాయి, గోడలు కూడా చాలా దృఢంగా ఉన్నాయనుకోండి. అవును. ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ అన్నమాట. కరెక్ట్. కానీ ఆ ఇంట్లో కరెంటు లేదు, కూర్చోవడానికి కనీసం ఫర్నిచర్ లేదు. అంటే ఆ ఇల్లు ఎవరికైనా వాడటానికి ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా లేదు. ఎవ్వరూ అందులో ఉండలేరు కదా! ఎగ్జాక్ట్లీ. మన సాఫ్ట్వేర్ ప్రపంచంలో కూడా కేవలం సేల్స్ ఫోర్ సిఆర్ఎం ఉని గాని సరైన యూజర్ ఇంటర్ఫేస్ లేకపోతే పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో నరేష్ ఐటీ వారి గైడ్ ఆధారంగా అసలు ఈ టెక్నాలజీకి ఇండస్ట్రీలో ఎందుకు అంత డిమాండ్ ఉంది, అలాగే దీన్ని ఒక పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు డీకోడ్ చేద్దాం. ఓహ్! ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మీరు చెప్పిన ఆ ఇంటి పోలికుంది గదా! ఇక్కడ ఆ పునాదులు, గోడలే మన సేల్స్ ఫోర్స్ సీఆర్ఎం అన్నమాట. అంటే ఒక బిజినెస్ తన కస్టమర్ డేటాను, సేల్స్‌ను భద్రపరుచుకునే కోర్ ప్లాట్‌ఫామ్ అది. ఓ, అంటే అదొక డేటాబేస్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. కరెక్ట్. కానీ ఆ డేటాను వాడేవాళ్లకు చాలా సులభంగా, వేగంగా చూపించాలి కదా! దానికోసం ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయాలి. అదే మన ఎల్‌డబ్ల్యూసీ. అంటే లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. నిజంగానే పవర్ఫుల్ అండి. ఇది పాత పద్ధతుల్లా కాకుండా మోడర్న్ వెబ్ స్టాండర్డ్స్ అంటే మన హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్ లాంటివి వాడుకుని చాలా ఫాస్ట్గా పనిచేసే కస్టమ్ స్క్రీన్లను తయారు చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న డౌట్. ఎల్‌డబ్ల్యూసీ అనేది కేవలం హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్తోనే పనిచేస్తుంటే బయట ఎవరైనా వెబ్ డెవలపర్ వచ్చి దీన్ని సులభంగా చేసేయొచ్చు కదా? దీనికోసం ప్రత్యేకంగా అడ్మిన్ బేసిక్స్ నేర్చుకోవడం, ఒక 6 నెలల రోడ్ మ్యాప్ పెట్టుకోవడనెందుకు? హ్మ్, అక్కడే అసలు చిక్కుందండి. మీరు ఇల్లు కట్టకుండా, గోడలెక్కడున్నాయో తెలియకుండా నేరుగా ఇంటీరియర్ డిజైన్ ఎలా చేస్తారు? చేయలేరు కదా! ఆ, నిజమే, అది కుదరదు. సేల్స్ ఫోర్స్ కూడా అంతే. అదొక ప్రత్యేకమైన ఎకోసిస్టమ్. ఆ డేటాబేస్ ఎలా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్స్ మరియు ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అనేది తెలియకుండా డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ కోడింగ్ ఎవ్వరూ చేయలేరు. అర్థమైంది. అంటే దానికి ఒక బేస్ నాలెడ్జ్ కంపల్సరీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే నరేష్ ఐటీ వారి గైడ్లో ఒక స్పష్టమైన డిపెండెన్సీ చూపించారు. ఎవరైనా సరే ముందుగా అడ్మిన్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ డేటాను ఎలా మానిపులేట్ చేయాలో అపెక్స్ ప్రోగ్రామింగ్, సాక్వెల్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఓ, సో బేస్ సెట్ అయ్యాక అప్పుడు ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాలి. అవునండి. ఆ తర్వాతే ఫ్రంట్ ఎండ్ అయిన ఎల్‌డబ్ల్యూసీకి రావాలి. ఇది ఒక పర్ఫెక్ట్ 6 నెలల ప్లాన్. అంటే ఈ 6 నెలల ప్లాన్ వెనుక ఉన్న లాజిక్ అదనమాట. నేను ఊహిస్తున్నది నిజమైతే చాలామంది బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు ఇదేనయ్యుంటుంది కదా. అవును. చాలామంది నాకు జావాస్క్రిప్ట్ వచ్చు కదా అని చెప్పేసి ఆ అడ్మిన్ బేసిక్స్ అన్నీ స్కిప్ చేసి నేరుగా ఎల్‌డబ్ల్యూసీలోకి దూకేస్తారు. ఆ తొందరపాటే వాళ్ళని ఇబ్బందుల్లో పడేస్తుంది. అయ్యో, అంతే బేసిక్స్ లేకుండా అడ్వాన్స్డ్కి వెళ్ళిపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. కరెక్ట్. దీనికి తోడు మరో ప్రధానమైన తప్పేంటంటే సేల్స్ ఫోర్స్లో బ్యాక్ ఎండ్ మరియు ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ చేయడానికి వాడే ఏపీఐ పేర్లను సరిగ్గా ఇవ్వకపోవడం. ఏపీఐ పేర్లు అంటే అవి అంత సెన్సిటివా? చాలా సెన్సిటివ్ అండి. ఒక్క చిన్న అక్షరం తేడా వచ్చినా, కనీసం ఒక స్పేస్ వచ్చినా కూడా మొత్తం కోడ్ క్రాష్ అవుతుంది. అంతేకాకుండా ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది వీడియోలు చూస్తూ ఏదో సినిమా చూసినట్లు ఫీల్ అవుతారు. అవునవును, మనం వీడియో ట్యుటోరియల్స్ చూసినప్పుడు భలే అర్థమైనట్లనిపిస్తుంది. అంతే. కానీ తీరా సిస్టమ్ ముందు కూర్చుంటే ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేరు. ఎందుకంటే ప్రాక్టీస్ ఉండదు కదా! ప్రాక్టీస్ లేకపోతే ఎంత థియరీ చదివినా వేస్ట్. ఈ 6 నెలల ప్రయాణంలో ఫోకస్డ్గా ఉండటం అంటే చిన్న విషయం కాదు. మరి ఈ థియరీ చదివి వదిలేయకుండా ప్రాక్టికల్గా వర్కౌట్ చేయడానికి ఈ గైడ్లో ఏమైనా పరిష్కారముందా? ఇక్కడే మనం నరేష్ ఐటీ వారి అప్రోచ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు థీరీ ఒకవైపు, ప్రాక్టీస్ మరోవైపు అని రెండు వేరువేరు ఫేజులుగా చూడరు. అంటే ప్యారలెల్గా వెళ్తాయా? అవునండి. వాళ్ళ శిక్షణా విధానంలో ఒక కాన్సెప్ట్ చెప్పగానే నేర్చుకునేవారితో వెంటనే స్టూడెంట్ ఎంక్వైరీ సిస్టమ్ లేదా లీడ్ డాష్బోర్డ్ లాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు. వావ్, అంటే నేర్చుకున్న వెంటనే ఇంప్లిమెంటేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఆ డేటాను స్క్రీన్ మీద ప్రాక్టికల్గా చూస్తారో అప్పుడు ఆ కాన్సెప్ట్స్ వాళ్ల బుర్రలో గట్టిగా ఫిక్స్ అయిపోతాయి. సో ఒక బిగినర్ను కేవలం సిలబస్ కంప్లీట్ చేయించడం కోసమే కాకుండా రేపు ఇంటర్వ్యూలో లేదా ఆఫీస్లో చేయబోయే రియల్ టైం వర్క్కి ముందే టెక్నికల్గా ప్రిపేర్ చేయటం ఈ మెథడాలజీ ఉద్దేశమన్నమాట. 100కి 100 పాళ్ళు నిజం.
ఈ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ వల్లే ఎవరైనా సరే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా ఈ టెక్నాలజీపై ఈజీగా పట్టు సాధించగలుగుతున్నారు. ఇదంతా వింటుంటే అసలు టెక్నాలజీ ఎంత వేగంగా మారుతోందో అనిపిస్తోంది. మనం డేటాను స్మార్ట్గా చూపించడానికి ఈ ఎల్డబ్ల్యూసీ యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవునండి. ఒక్కసారి ఆలోచించండి, దీనికి భవిష్యత్తులో ఏఐ అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా తోడైతే ఎలా ఉంటుందో. ఓహ్, అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. మనం మొదట్లో మాట్లాడుకున్న ఇల్లు తనంతట తానే మన అవసరాలను పసిగట్టి దానికి తగ్గట్టుగా ఫర్నిచర్ మార్చేసుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. ఖచ్చితంగా. ఈ ఆటోమేషన్ మరియు ఏఐ కలిస్తే అద్భుతాలే జరుగుతాయి. భవిష్యత్తులో సేల్స్ ఫోర్స్ మరియు ఎల్డబ్ల్యూసీ ఎకోసిస్టంలోకి ఈ ఏఐ ఇంటిగ్రేట్ అయ్యాక ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంకెంత అద్భుతంగా మారబోతోందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.